బీజేపీ నేత లంక దినకర్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. వెనకబడినటువంటి ఉత్తరాంధ్ర రాయలసీమతో పాటు ఎవరు మాట్లాడు ప్రకాశం జిల్లాని కూడా పరిగణలోకి తీసుకొని మేము ఒక బ్లూ ప్రింట్ తోటి అభివృద్ధితోటి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి విధంగా కార్యాచరణ తీసుకొని ఏదైతే ఇప్పుడు రాష్ట్రంలో అబద్ధాలు అసత్యాలతోటి ప్రచారాలు జరుగుతూ భారతీయ జనతా పార్టీ మీద కేంద్ర ప్రభుత్వం మీద ఆరోపణలు చేసి రాజకీయ పబ్బం గడుపుకుందాం అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా వాస్తవాలను తెలియజేసి ప్రజలందరినీ కూడా భవిష్యత్తు అభివృద్ధిలో భారతీయ జనతా పార్టీతోటే సాధ్యం అనేటటువంటి ఒక రామరాజ్య స్థాపనకి రామాలయం ఏదైతే ఒక కమిట్మెంట్ తోటి పూర్తి చేశామో అయోధ్యలో అదే కమిట్మెంట్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కూడా భాగస్వాములు అవుతాం. రామరాజ్య స్థాపన 2024లో ఏర్పాటుకి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో చర్యలు తీసుకొని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అగ్రగామిగా ఉంచేటటువంటి విధంగా మేము ఉంచుతామని తెలియజేస్తూ దానికి తగిన బ్లూ ప్రింట్ విడుదల చేస్తామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఎట్లా చూస్తారు? ఒకవైపు అంగన్వాడీ కార్యకర్త ఆందోళన చేస్తారు చాలా రోజుల నుంచి, మరోవైపు ఉద్యోగులకు రాష్ట్రంలో ఇవాళ పరిస్థితి నేను ప్రత్యేకంగా ఏం చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే గడిచిన 4.5 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పరిస్థితులు ఈ విధంగానే ఉన్నాయి. ఉద్యోగులు అతిపెద్ద ఎత్తున సమ్మె చేస్తే దాన్ని ఏ విధంగా అణిచివేసి సంఘాల నాయకుల్ని ఏ విధంగా బెదిరించి ప్రభుత్వము వాళ్ళని చెప్పు చేతలోకి తెచ్చుకుందో చూసామో, ఏ విధంగా అరాచకాలని దళితుల మీద వెనకబడిన వర్గాల మీద చేసిందో వాటికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మనం చూసాము. అమరావతి మహిళల మీద ఉక్కుపాదంతో ఏ విధంగా అణిచివేసే విధంగా ఇబ్బంది పెట్టారో మనం చూసాము. ఈ అంశాలన్నింటినీ కూడా 4.5 సంవత్సరాలుగా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కరూ కూడా లాస్ట్కి వాలంటీర్ వ్యవస్థగా పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మానసిక పుత్రిక వాలంటీర్ వ్యవస్థకి సంబంధించిన వాలంటీర్లు కూడా తిరగబడే పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఉంది. కాబట్టి ప్రజలకి చాలా స్పష్టంగా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు అవగతమైంది. మార్పు తథ్యం రామరాజ్య స్థాపన బీజేపీ సహకారంతోనే సాధ్యమని తెలియజేస్తున్నాను. లేకొచ్చా?